హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ గారి న్యూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళ ఇండస్ట్రీలో దాదాపు 25 సంవత్సరాల నుంచి నెంబర్ 1 స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు శంకర్ గారు. తన సినిమాలో వైవిధ్య కథాంశం ఉండడమే కాదు, ఆయన సినిమాలు ఒక విజువల్ వండర్గా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి అంచనాలే ఏర్పడతాయి. ఇక ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా కూడా ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియన్ 2 రిలీజ్ అడావిడి పూర్తయిన వెంటనే శంకర్ గేమ్ చేంజర్పై ఫుల్ ఫోకస్ పెడతారని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా కూడా ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక రామ్ చరణ్ నుంచి రానున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే శంకర్కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్గా మారిపోయింది. ఇప్పటికీ శంకర్ మరో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడని, ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ గారితో తెరకెక్కించే ఆలోచనలో చేస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ సినిమాల పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ సాధిస్తాయో వేచి చూడాలి. ఇక ఎన్టీఆర్ దేవర మరియు వార్ 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ 2 సినిమాల షూటింగ్ పూర్తయితే తర్వాత తారక్కు కూడా కాస్త ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. కనుక ఆ టైంలో శంకర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తారక్ నటిస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా నెటిజన్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పాన్ ఇండియా డైరెక్టర్లంతా తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలంటే పాన్ ఇండియా డైరెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని చెప్పినా అది ఎప్పుడు సెట్స్ పైకి రానుందో ఎలాంటి క్లారిటీ లేదు. కనుక ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ గారితో సినిమా చేస్తేనే బెటర్ అని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వస్తుందా లేదా తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు మరియు శంకర్ గారి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రోబో 3 మూవీగా రాబోతుందని లీగ్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు రోబోగా నటిస్తారని, కనీ విని ఎరుగని విజువల్స్ ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారని, దానికి తగ్గట్టుగా శంకర్ గారు స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా 1100 కోట్లకు పైగా ఉండబోతుందన్నట్లుగా కూడా ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది. అయితే ఎన్టీఆర్ గారు శంకర్ గారి కాంబినేషన్లో తెరకెక్కబోయే మూవీ రోబో మూవీకి సీక్వెల్గా రాబోతుంది అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే దీనిపైన కూడా మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు. మరి చూడాలి వీళ్ళ కాంబినేషన్లో ఎలాంటి మూవీ వస్తుంది అన్నది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.